కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో వెలిసిన శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో చిట్టువర్తుల శ్రీనివాస్ సారథ్యంలో అర్చకులు, వేద పండితులు భక్తులకు శాస్త్రోక్తంగా దీక్షాధారణ చేయించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు కాకినాడ పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ గావించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ గుప్త నవరాత్రుల వేడుకలు ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ ప్రాంగణంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవ్వూరు గ్రామంలో మేము చేసిన శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంకు ఈరోజు 15/7/2026 తేదీ వాళ్ళ నుండి 24/7/2026 తేదీ వరకు ఆషాఢ గుప్త నవరాత్రి మహోత్సవాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ప్రప్రథమంగా చేయదలిచామండి. ఈరోజు కార్యక్రమంలో మొదటి రోజు కలస్థాపన కార్యక్రమం అయిందండి. ఈ రోజు నుండి 24వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక కుంకుమలు జరుగుతాయండి. ఒకరోజు అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుందండి. అదేవిధంగా ఈ 9 రోజులు కూడా భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు ఉండే నిత్యానందంతో పాటు ఈ 9 రోజులు కూడా ప్రత్యేక అన్నదానం, భక్తులకు ఉచిత ప్రసాద వితరణ ఏర్పాటు చేసామండి. అదే రకంగా మాకు ఈ కార్యక్రమాలు విజయవంతంగా అవడానికి రెవెన్యూ వారు, పోలీస్ శాఖ వారు, పంచాయతీ వారు కూడా మాకు విస్తృతంగా సహకారం అందిస్తున్నారండి. మా గౌరవనీయ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు, రీజనల్ జాయింట్ కమిషనర్ శ్రీ వేణాద్రినాథరావు గారు, డిప్యూటీ కమిషనర్ కాకినాడ శ్రీ డిఎల్వి రమేశ్వరరావు గారు, అలాగే మా జిల్లా దేవాదాయ అధికారి కాకినాడ గారు బి వెంకటేశ్వర గారు వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు ఈ 9 రోజులు కూడా ఈ ఉత్సవాలు విజయవంతం చేయడానికి అన్ని శాఖల యొక్క సహకారాలను కోరి భక్తులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయుల సహకారంతో విజయవంతంగా ముందుకెళ్తామని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను.